హైదరాబాద్ మహానగరం 2 లేదా 3 కార్పొరేషన్లు కానుందా? అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ మహానగర స్వరూపం మరోసారి మారబోతోంది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ఏకరూప పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసింది. ఈ విలీనం కారణంగా సుమారు 3,000 కాలనీల చిరునామాలు మారనున్నాయి. అంతేకాకుండా 100కు పైగా కొత్త డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గతంలో 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న గ్రేటర్ పరిధి ఇప్పుడు 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం డిసెంబర్ 1న ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ విలీన ప్రక్రియ, డివిజన్ల పునర్విభజనను జీహెచ్ఎంసీ అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో పూర్తి చేశారు. కొత్త డివిజన్ల ఏర్పాటు, వాటి హద్దులపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను, ఫిర్యాదులను అధికారులు పరిశీలించారు. శివరాంపల్లిని సులేమానగర్లో కలపడం వంటి పలు అంశాలపై వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని హద్దుల్లో మార్పులు చేశారు. దీనికి సంబంధించిన తుది నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఫైనల్ గెజిట్ను విడుదల చేస్తుంది. అయితే ఇంత పెద్ద నగరాన్ని ఒకే గొడుగు కింద పాలించడంపై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. భవిష్యత్తులో జీహెచ్ఎంసీని 2 లేదా 3 కార్పొరేషన్లుగా విభజించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. 2026లో జరగనున్న జనగణన తర్వాత 2027లో వచ్చే జనాభా లెక్కల ఆధారంగా డివిజన్లను మరోసారి పునర్విభజించే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.